హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఒక నిండు ప్రాణం బలైంది. తోడేళ్లలా నక్కల్లా వెంటాడి మరి ఒక అమాయక ప్రాణిని బలి తీసుకుంది ఐటీడీపీ. చెప్పాలంటేనే మాటలు రావట్లేదు. నిజానికి ఈ ఫ్యూడల్ మెంటాలిటీ చంద్రబాబు అండ్ లోకేష్ తయారు చేసిన ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, ఒక పేద మధ్యతరగతి మహిళ తనకు ఒక ఇల్లు వచ్చిందని నవ్వి ఆ సంతోషాన్ని పూర్తిగా కూడా ఆస్వాదించకుండానే అనంత లోకాలకు వెళ్ళిపోయింది గీతాంజలి. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం జస్టిస్ ఫర్ గీతాంజలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చేది ఎలా? ఇద్దరు చిన్నపిల్లల మొహం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. దీనికి కారణం ఎవరు? రాజకీయం అంటే ఇదేనా? నిజంగానే మీకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, ఆయన పాలిస్తున్న విధానం మీద ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్గా ఆయనతోనే తేల్చుకోవచ్చు, లేదంటే వేరే రకంగా కూడా ఈ ప్రభుత్వానికి మీ సమస్యలు నివేదించవచ్చు. కానీ ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో గుర్తింపు పొందిన 222 దేశాల్లో కూడా ఎక్కడ కూడా ఒక లబ్ధిదారుని ఇట్లా వెంటాడే కుసంస్కృతి ఎక్కడ కూడా ఉండదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. మొన్న చూసినాం కదా, బెండపూడి విద్యార్థులు పోష్ ఇంగ్లీష్ మాట్లాడితే డైజెస్ట్ చేసుకోలేక మేఘన అనే అమ్మాయిని ఏ రకంగా ట్రోల్ చేశారో చూసాం కదా. అది మర్చిపోకముందే ఈరోజు గీతాంజలి అనే అమ్మాయిని, ఆమె హావభావాలని, ఆమె ఎక్స్ప్రెషన్స్ని, ఆమె కట్టుబొట్టుని, ఆమె పెట్టుకున్న వాచ్ని, ఇట్లా అన్నింటి మీద ట్రోల్ చేసి వ్యక్తిగతంగా ఆమె ఫోన్కు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టి బలవన్మరణానికి దారి తీసేలాగా వెంటాడి మరీ చంపేశారు. దీనికి ఎవరు బాధ్యులు? వాస్తవానికి గీతాంజలి అనే వ్యక్తి తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత ఒంటరిగా పెరిగింది. సేమ్ చంద్రముఖిలో జ్యోతికి ఎట్లనో తను కూడా అలాగే అమ్మమ్మ పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది. వాళ్ళకి ఇప్పుడు 2 పిల్లలు. ఎప్పుడు కూడా అంటే చలాకీగా ఉంటూ చుట్టుపక్కల వాళ్ళతో నవ్వుతూ కలివిడిగా మాట్లాడే మనస్తత్వం అనేది, ఏ నిమిషం కూడా ముఖంలో చిరునవ్వు చెదరకుండా జీవితం గడుపుతూ వచ్చిన వ్యక్తి 32 ఏళ్ల వయసులో జస్ట్ అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి సర్కారు, అన్నాబత్తుల శివకుమార్ తెనాలి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన చేతుల మీదుగా ఆమె తీసుకున్న ఇళ్ల పట్ట ఆమెకు మరణ శాసనం రాసింది. ఒక లబ్ధిదారు అంటే అర్హత కలిగిన ఒక వ్యక్తి, ఒక మధ్యతరగతి మహిళ ఇల్లు తీసుకోకూడదా? ఒక ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ను కూడా పొందే అర్హత తనకు లేదా? మీరు ఎలాగూ చేయరు, చేసే వాళ్ళను చేయనివ్వరు, తీసుకున్న వాళ్ళను కూడా ఊరికే వదిలిపెట్టరు. ఇదెక్కడి సంస్కృతి? సో అంతిమంగా ఆమెకు నివాళులు అర్పించడం మినహా ఇక ఈ సమాజం చేయగలిగింది కూడా ఏం లేదు. అట్లీస్ట్ ఆ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునైనా కొంత హుందాగా, సంయమనంగా ఇక నుంచైనా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, పక్క రాష్ట్రమైన తెలంగాణ, తెలుగు ప్రజలైన ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెల్లో తడి ఉన్న ప్రతి వ్యక్తి జస్టిస్ ఫర్ గీతాంజలి అంటూ ట్విట్టర్లో ఆమెకు సంబంధించి నివాళులు అర్పించిన తీరు నిజంగా అభినందనీయం. ఒక్క ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశవ్యాప్తంగా ఈవెన్ నేషనల్ మీడియా కూడా ఆమెకు సంబంధించిన చావు వార్తను ప్రసారం చేసే ప్రయత్నం చేసింది. అయినా సరే ఈ టీడీపీ లుచ్చా బ్యాచ్ ఆమె మరణాన్ని కూడా మరో కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అదేంటంటే రేపుకు గురై గ్రామ వాలంటీర్ ఆమెను రేప్ చేసి చంపేసిండు, వాడు పారిపోయిండు అని చెప్పి. దీని వెనుక వాస్తవాలు ఏందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది నిన్నటి ఫోటో, మొత్తం దేశాన్ని కదిలించిన ఫోటో. 2 చిన్న పిల్లలు చూడండి, కనీసం ఊహ కూడా తెలియదు. తల్లి లేని లోటు. అమ్మాయిలు ఎట్లా పెరుగుతారు ఇప్పటి నుంచి? సరే, జగనన్న ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం, ఇప్పుడు అందరూ కూడా తల చేయి వేసి ఆర్థికంగా ఈ ఫ్యామిలీని ఆదుకుంటారేమో, కానీ తల్లి లేకుండా ఈ పిల్లలు ఎట్లా, అది ఆడపిల్లలు ఎట్లా ఎదుగుతారు? తల్లి లేని లోటు వీళ్ళకు తీర్చే సోయుందా ఈ ట్రోల్ చేసిన బ్యాచ్కు? ఇంకో ఇంతటి క్యూట్ ఫ్యామిలీ. ఇంకో మొన్ననే 4వ తారీఖున తెనాలిలో అదే గ్రౌండ్స్లో ఇళ్ల పట్టా తీసుకున్న ఫోటో. ఈ ఫోటో తీసుకొని ఆమె ఎమ్మెల్యేకు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఆమె చేసిన నేరం. తర్వాత జనం మనం అనే ఒక యూట్యూబ్ ఛానల్కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఆమె చేసిన తప్పిదం. అక్కడి నుంచి మొదలైంది ఈ వేట కుక్కల వేట. ఇదో బాగానే ఎక్స్ట్రాలు మింగుతున్నావుగా, నెక్స్ట్ సీఎం పిఎస్పీకే గారు, ఎన్సీబీఎన్ గారు పావులా చేయంటే 10 రూపాయలు చేస్తున్నావుగా, 5th టైం దాన్ని మాట్లాడ అంటే నోట్లోంచి మాటలు చెప్పలేని బూతులు. అమ్మఒడి వచ్చింది 4 years అని చెప్పలేదా రామకృష్ణ? ఇట్లా మాట్లాడుతుంటే, ఇంకా ఇట్లాంటి ట్రోల్స్ చేస్తుంటే ఇక్కడితో ఆగిపోలే. ఆమె పర్సనల్ నెంబర్ ట్రేస్ చేసి, ఈ గాడిద కొడుకులకు ఎవరు ఇచ్చారో తెలియదు కానీ ఆమె పర్సనల్ నెంబర్ తీసుకొని అర్ధరాత్రిళ్ళు వాట్సాప్ కాల్సు, అసభ్యకరమైన మెసేజ్లు, ఇంకా నానా అంటే చెప్పరాని బూతులు మాట్లాడుతూ
వస్తావా అని ఆమెను హేళన చేసిన విధానం అత్యంత జుగుప్సాకరంగా. ఆమె ఏం మాట్లాడింది? కేవలం జగనన్న ప్రభుత్వం తనకు ఇల్లు ఇచ్చింది, లబ్ధిదారుగా ఎక్కడ కూడా ఈ టీడీపీని కానీ ఇదే లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడ ఒక్క పల్లెత్తు మాట అన్నది లేదు. జస్ట్ ఆబ్వియస్లీ అంటే తనకు లబ్ధి చేకూరింది, మళ్ళీ జగనన్నకే ఓటేస్తా అని చెప్పడం ఆమె చేసిన తప్పు. దీనికి 4వ తారీఖు నుంచి మొదలు పెడితే నిన్న ఆమె చనిపోయే వరకు క్షణం తీరిక లేకుండా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఐటీడీపీలో చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఇంకా ఈ సోషల్ మీడియా మాఫియా కేర్ ఆఫ్ టీడీపీ జనసేన వాలంటీర్లు మాకు బీడీ కట్ట తెచ్చి పెడతారా, ఓ ఈ వాలంటీర్ నాకు కొండం తెచ్చి పెడతావా అంటూ తెలుగుదేశం సోషల్ మీడియా చేసిన విషప్రచారంతో చేస్తున్న సేవలో కూడా హేళన ఎదుర్కొని మనస్తాపంతో మొన్న వాలంటీర్ పండు నవీన అనే అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత 2 రోజుల వ్యవధిలోనే ఈమె చనిపోయింది. వాస్తవానికి 4వ తారీఖు ఈమె అంటే పట్టా తీసుకొని హ్యాపీగా అక్కడ చుట్టుపక్కల అందరితో కలుపుగోలుగా తన సంతోషాన్ని వ్యక్తం చేసిందో లేదో రాత్రి నుంచి మొదలైంది ఆమెకు టార్చర్. ఆ తర్వాత వాళ్ళ ఆయన అదే తెనాలి 10వ వార్డులో ఒక గోల్డ్ స్మిత్గా పనిచేస్తా ఉండేవాడు. అక్కడికి వెళ్తే ఆ షాపు ఓనర్ అంటే వాళ్ళ భర్త పనిచేసే షాపు ఓనరు ఫోన్లో తీసి చూపించి, అమ్మ నీకు సంబంధించి ఇట్లా ట్రోల్స్ అవుతున్నాయి, అంతగా ఎగ్జైట్మెంట్తో చెప్పకుండాల్సిందేమో అంటే నేనేం తప్పు చేశాను అన్నయ్య అని చెప్పి ఆమె అడిగిందంట కూడా, ఓనర్ స్వయంగా చెప్పిన మాటలు. సో స్వయంగా ఆమె భర్త చెప్పిన మాటలు వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అంటే అర్ధరాత్రులు ఫోన్ చేసి ఎట్లా వేధించారో తన ఫోన్కి కూడా కొంతమంది మెసేజ్లు పెట్టారని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఒకసారి చెప్పినందుకు పూర్తిగా ట్రోలింగ్ చేసిన పరిస్థితి. ఏం చెప్పారంటే ఆ మాట్లాడిన తర్వాత ఎటువంటి ట్రోలింగ్స్ ఉన్నాయో ఏం చెప్పారు మీకు? సంతోషంగా మాట్లాడింది, హ్యాపీగానే మాట్లాడింది. మేము కూడా ఎవ్వరూ ఏమనలేదు. కానీ అంత ట్రైల్ అయిపోయింది, ఇదయ్యింది. అయిన తర్వాత మెసేజ్లు అయ్యి నైట్ నుంచి వస్తుంది. నేను ఆల్రెడీ 3ంటికి లెగిసాను, లైట్ వేసుకొని చూస్తుంది. రేపు టీచర్గా అప్లై అవుతుంది. భాష్యం స్కూల్కి టీచర్గా వచ్చింది ఆఫర్ వస్తే దానికి ప్రిపేర్ అవుతుంది. ఓ పక్కన ఫోన్ చూస్తుంది. సరే అది 3 అవుతుంది అప్పటికి చూస్తుంది. నేను కూడా ఏం పట్టించుకోవాలి, అసలు దాని గురించి అంత పెద్ద విషయం కాదు అనుకున్నా. కానీ తనలో తనకి బాగా స్ట్రబుల్ అయిపోయింది. అది కూడా నేను గమనించలేకపోయాను. అదే ఒకటే కనబడుతుంది నాకు. ఇంకో విషయం ఏంటంటే ఎవరు కూడా ఇలా చెప్పండి అని కూడా చెప్పలే. తన మనసు ఆయనకి నిజంగా జరిగింది. ఆమె చెప్పుకుంటే ఆనందంగా గలవజాలు వేసాము. అప్పటికి ఫోన్ చూస్తుంది. మళ్ళీ లేవటం ఫోన్ చేసింది. అదే నేను చూడటం ఏం చేస్తాం, పిల్లలు రెడీ చేయమ్మా అని చెప్పి ఫోన్ చేసి ఫోన్ని పిల్లలు చూసిరు కదా. అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా ఫోన్ చూస్తూ ఏడుస్తా కూర్చుందంట 2 రోజులు. దీనికి ఈ పచ్చ బ్యాచ్ ఏమో వాళ్ళ ఇంట్లో గొడవల కారణంగా చనిపోయిందని చెప్పి కలరింగ్ ఇచ్చే ప్రయత్నం. సిగ్గనిపించట్లేదా కొంచెమన్నా? అక్కడి నుంచి అంటే కలివిడిగా కలుపుగోలుగా చలాకీగా ఆనందంగా నవ్వుతూ ఉండే ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ ఓనర్ మాటలు విన్నదో కథం అప్పటి నుంచి మూడిగా అయిపోయింది. ఆ తర్వాత వరుసగా ఈ కొన్ని లుచ్చానా కొడుకుల మెసేజ్లకు రియాక్ట్ అయిపోయి ఇక తనని తాను తక్కువ చేసేసుకుంది. ఎందుకంటే ఈ ఫక్తు రాజకీయాలు ఆమెకు తెలియదు కదా. ఒక గృహిణి వాళ్ళ ఇల్లు కూడా ఎట్లుంటుందంటే చాలా చిన్న 2nd ఫ్లోర్లో ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో, ఇదే తను నివాసం ఉన్న ఇల్లు 2nd ఫ్లోర్. దీనికి 7,500 రెంట్ కడుతున్నాం, కరెంటు బిల్లుతో కలిసి మొత్తం 10,000 అవుతుందని చెప్పడం కూడా తప్పే. ఆ 10,000 ఏడికెళ్ళి తీసుకొస్తున్నావు, ఎవరితోనో కూలికి తెస్తున్నావు అని ఆమెను మీరు ట్రోల్ చేసిర్రు అనమాట. మరి ఇంత నీచంగానా? ఇది అయిపోయింది సరే. ఆమె చావు బ్రతుకుల మధ్యలో మొన్న ఎప్పుడో 7వ తారీఖున మధ్యాహ్నం 2:30 గంటల టైంలో గుంటూరు రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే లోకో పైలట్ అప్పుడే గేర్ మార్చే క్రమంలో ఉన్నప్పుడు, అంటే ట్రైన్ స్పీడ్ కేవలం 10 కిలోమీటర్ల స్పీడ్లో ఉన్నప్పుడు గుర్తించి ఆమె క్రాస్ చేస్తుందని చెప్పి బ్రేక్ కూడా వేసిండు. అయినా కానీ ట్రైన్కి వచ్చి గుద్దుకున్నది. ఆమె ఎగిరి అవతల పడింది రాళ్ల కుప్ప మీద. మొత్తం బాడీ మొత్తం దెబ్బలు తగిలినాయి. ఆ తర్వాత 7వ తారీఖు నుంచి నిన్నటి వరకు, నిన్న మధ్యాహ్నం అంటే 11వ తారీఖు వరకు ఆమెకు ట్రీట్మెంట్ జరిగింది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో, జనరల్ ఆసుపత్రిలో. బతుకుతారేమో అని చాలా ఆశించారు. కానీ 3 రోజుల పాటు 4 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి చనిపోయింది ఆమె. ఇప్పుడు ఆ పిల్లలకు దిక్కేవారు. మళ్ళా చెప్తున్నాం కదా, ప్రపంచ దేశాల్లో 226 దేశాలు గుర్తింపు పొందిన దేశాలుంటే ఎక్కడ కూడా ఈ పచ్చ హమాస్ బ్యాచ్ లాగా ఎక్కడ కూడా లబ్ధిదారులను వెంటాడిన చరిత్ర ఇంకెక్కడా లేదు. ఇది ఓన్లీ టీడీపీకి మాత్రమే దక్కే అరుదైన ఘనత. చెప్తున్నాం కదా, ఇప్పుడు నవీన అనే ఒక వాలంటీరు, మేఘన అనే బెండపూడి అమ్మాయి విద్యార్థిని, ఇట్లా అంటే లబ్ధిదారులు కేవలం ప్రభుత్వం నుంచి ఏదైనా వాళ్ళు
ఫలితం పొంది ఉంటారు చూడు, వాళ్ళను టార్గెట్గా చేసి ట్రోల్ చేసిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా ఉండదు. నిన్న తెలంగాణలో కొంతమంది పెడతా ఉన్నారు, తులసి చంద్ లాంటి వాళ్ళు, థ్యాంక్ గాడ్ తెలంగాణలో ఇట్లాంటి లుచ్చ రాజకీయాలు లేవు, ఇట్లాంటి జుగుప్సాకరమైన రాజకీయాలు లేవు అని చెప్పి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఈ దిక్కుమాలిన పరిస్థితి? ఆంధ్రప్రజలు ఆలోచించుకోవాలి. డిజిటల్ ఫ్యాక్షనిజానికి తెరలేపుతున్నట్లేదు. ఇదా సంస్కారం, ఇదా మన అన్న ఎన్టీఆర్ నేర్పిన విలువలు. నాడు మహిళలకు ఆస్తి హక్కు పంచిన గొప్ప లెజెండ్ ఎవరు? మన ఎన్టీ రామారావు. అయితే ఈరోజు ఆస్తికి సంబంధించిన పట్టా పుచ్చుకుంటే దాని మీద ట్రోల్ చేసి చంపేసిన చరిత్ర మన చంద్రబాబు అండ్ నారా లోకేష్ చరిత్ర. నేడు ఒక మహిళ ప్రభుత్వం నుంచి వచ్చిన లబ్ధి గురించి మాట్లాడితే ప్రాణాలు తెంచేసింది, క్షమించు తల్లి అని. సో ఇది టీడీపీ బతుకు. సమాజమే దేవాలయం, మనుషులే దేవుళ్ళు అని చెప్పి అన్నగారు ఎన్టీ రామారావు ఇచ్చిన నినాదానికి వీళ్ళు ఇచ్చిన నివాళి ఇది. పోనీ చనిపోయిన తర్వాతనన్నా వదిలిపెట్టారా అంటే అది కూడా లేదు. ఇదిగో స్వాతిరెడ్డి అని లండన్లో ఉంటుంది, ఈమె ఎన్ఆర్ఐ. అసలు ఆడపుట్టుక ఎట్లా పుట్టిందో ఏమో. నిన్న సిద్ధం సభ తర్వాత తుస్సుమనేసరికి జనాల మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ ఇష్యూ బయటకు తెచ్చారు. తెనాలి ఘటనలో మనకు అందిన సమాచారం, ఆ అమ్మాయి 3 రోజుల క్రితం రైలు కింద పడింది, తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్ళి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు ఇంతవరకు అధికారికంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆ అమ్మాయిది హత్య ఆత్మహత్య అనేది తేలలేదు, మరణ వాంగ్మూలం బయటకు రాలేదు. స్థానికులేమో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు వేధించాడంటున్నారు. కానీ వైసీపీ సోషల్ మీడియా, తెలుగుదేశం సోషల్ మీడియా మీదకి నిందనెడుతోంది. శివరాజకీయాలు తయారైంది, ఈ అబద్ధాలను తిప్పికొట్టడానికి రెడీగా ఉన్నాడని ఈమె పోస్టులు పెడుతుంది. ఇగో వీడు కూడా జనసేనకు సంబంధించిన బ్యాచ్. ఇగో లోకల్ వాలంటీర్ రేప్ చేసి చంపేశాడంట అండ్ వాడు ఇప్పుడు ఎస్కేప్ అయ్యాడు. ఇంతకన్నా క్లారిటీ ఏం కావాలరా ఈ నా కొడుకులకి? చావుని కూడా ఇలా వాడుకోవడం కొత్త కాదులే వీళ్ళకి. ఫస్ట్ తండ్రి, తర్వాత బాబాయ్, ఇప్పుడు ఈమెని రెస్ట్ ఇన్ పీస్ ఫర్ సిస్టర్ అని చెప్పి వీడు పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాలకు, కొన్ని గంటలకు వాడిచ్చిన వివరణనే. తెలుగుని బెటర్ వచ్చిందని కాపీపేస్ట్ చేసి పెట్టినందుకు నాకు జరగాల్సింది. నన్ను ఏం చేయడం చేసి నాకు తెలుగు నేను ఫోకస్ చేసుకున్నాను. ఇది నేను యాక్టివ్ కూడా రాను. సారీ ఫర్ వాట్ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసే క్రమంలో వీళ్ళ పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. ఆమెకు పర్సనల్గా, అంటే సోషల్ మీడియాలో కాదు, ఆమెకు పర్సనల్గా మెసేజ్లు చేసిన నెంబర్లను అన్నింటినీ ట్రేస్ చేసి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తుండడంతో ఇదిగో ఇట్లా వివరణలు తెలియకుండా చేసినా, కాపీ పేస్ట్ చేసినా, వేరే వాళ్ళు ఎవరో ప్రోద్బలంతో ఫోర్స్ చేస్తే పెట్టినా అని చెప్పి చెప్తున్నాడు. ఒక మహిళను, ఆడకూతుర్ని ఇట్లా అన్యాయంగా చంపే హక్కు ఎవడిచ్చాడరా? ఇదేనా మనం నేర్చుకున్న సంస్కారం? మన పచ్చపైత్యానికి ఒక వ్యక్తి బలి కావాలనా? ఇదిగో ఈమెనే పెడుతుంది. మళ్ళీ ఆవిడ ఎవరో పర్సనల్ రీజన్స్తో పోయారంట. టీడీపీ జనసేన వాళ్ళు ట్రోలింగ్ వల్లే పోయిందని రుద్దుతున్నారు. వై చీప్స్ ఏం లుచ్చపాటిరా మీది అని. ఇంకా ఏమనాలి ఇట్లాంటి ఆమెను? కనీసం అంటే చనిపోయిన వ్యక్తి, సాటి ఆడమనిషి, కనీసం అంటే మానవత్వంతోనైనా కొంత అంటే నివాళి అర్పించే ప్రయత్నం చేయకపోగా తన పర్సనల్ రీజన్స్తో ఇంకేమన్నా రంకంట కట్టి పెట్టాల్సిందేమో. సిగ్గుండాలి కదా కొంచెమన్నా. ఇంకా వీడు యశ్ అనేటోడు టీడీపీ ఫాలోవరు, సింపథైజరు. మొన్ననే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వీడిని అరెస్ట్ చేసి వారం రోజుల పాటు జైల్లో పెట్టి, అంటే ఇదంతా ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పర్సనల్ గ్రడ్జును, వ్యక్తిగత కక్షను ఇట్లా లబ్ధిదారుల మీద చూపెట్టే అవసరం ఏముంది? ఆమెకు ఇల్లు వచ్చింది, ఆమె హ్యాపీగా ఉంటుంది, అయిపోయి అక్కడితో వదిలేస్తే అయిపోతుండే. దాన్ని ఒక టీవీ ఛానల్లో ఆమె చెప్పడం, ఈ వైసీపీ వాడుకోవడం, వీళ్ళంతా ట్రోల్ చేయడం ఇదా? ప్రజలు తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన గీతాంజలి అనే 32 ఏళ్ల మహిళకి తెనాలి రైల్వే స్టేషన్ లో ట్రైన్ యాక్సిడెంట్ అవడం జరిగింది. మొన్న ఆమె 2 రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న ఆవిడ మరణించడం జరిగింది. ఆవిడ ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడ ఎఫ్ఐఆర్ లో కూడా క్లియర్ గా ట్రైన్ యాక్సిడెంట్ తో ఆవిడ చనిపోయింది అని చెప్పి క్లియర్ గా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఇచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆవిడ చావుకి రాజకీయ రంగు పులివి శవ రాజకీయాలు చేస్తున్న నీచ స్థాయికి దిగజారిపోయారంటే ఏమనాలో ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయండి. క్లియర్ గా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లో ట్రైన్ యాక్సిడెంట్ తో చనిపోయారని రాసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అబద్ధపు ప్రచారం చేసి ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయం దయచేసి ప్రజలందరూ గమనించండి. ఆ గీతాంజలి గారికి 2 చిన్న ఆడపిల్లలు ఇలా అబద్ధ ప్రచారం చేస్తే ఆ చిన్న ఆడపిల్లల భవిష్యత్ ఏమైపోతుందో ఇంకిత జ్ఞానం లేకుండా ఆలోచించకుండా ఇప్పటికి కూడా శవరాజకీయం చేస్తున్నారంటే వాళ్ళు ఏమనాలో ప్రజలే ఆలోచించుకోండి. గీతాంజలి గారికి ఉన్న 2 ఆడపిల్లల్లో ఏదో ఒక ఆడపిల్లకి వాళ్ళు చదువుకున్న రోజులు చదువు చెప్పే బాధ్యత నేను తీసుకుందాం అనుకుంటున్నా.
నా టీము స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులలో టచ్లోకి వెళ్ళాలనుకుంటుంది. దయచేసి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా శబర రాజకీయాలతో అది చనిపోయిన తర్వాత ఎవరో ఒక పాపకు చదువు అని చెప్తారు కదా, అసలు స్టార్ట్ చేసిందే ఈ లుచ్చా బ్యాచ్. ఈ స్వాతిరెడ్డి, ఇదిగో ఈ స్వాతిరెడ్డి అనే వ్యక్తి, ఇంకొకడు అజయ్ సజ్జ, వాడేమో ఏకంగా ఆ పోస్ట్ను డిలీట్ చేసుకున్నాడు. ఫస్ట్ ఈ ముగ్గురు స్టార్ట్ చేసిన తర్వాతనే ఇదంతా లొల్లి. వీళ్ళంతా ఎవరంటే ఐటీడీపీలో కీలకమైన వ్యక్తులు. చనిపోయిన తర్వాత చేసే సాయం ఏంద్రా? ఏమైనా మనసుండి మైండ్ ఉండి మాట్లాడుతున్నారా? దీన్ని వైసీపీ వాళ్ళు శివరాజకీయం చేస్తున్నారంట. అసలు చావుకు కారణమైందే మీరు కదా. ఇంకా ఆ చిరునవ్వు ఇంకా కనిపించదు. తల్లి తిరిగి రాదని చెప్పి వాళ్ళకు అర్థమై గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే ఒకసారి ఈ వీడియో చూడండి. ఏం చెప్పాలి? ఈ విజువల్కు ఏం సమాధానం చెప్తారా మీరు? ఆడపిల్లలు, మగపిల్లలు అంటే ఎట్టో అట్ట బతికేస్తుండ్రేమో. ఆడపిల్లలు తల్లి లేకుండా ఎట్లా బతుకుతారు? ఇట్లా ఇంత పెద్ద ఇన్సిడెంట్ను మన గులపత్రికల్లో ఎట్లా రాసుకున్నారు చూడండి. అదిగో లోపలి పేజీలో 12వ పేజీలో చిన్న ఆర్టికల్. దీని మీద కూడా మళ్ళా వివాహిత దుర్మరణంపై రాజకీయ దుమారం. 4 రోజుల కిందట రైలు మరణం తర్వాత మొదలైన వివాదం ట్రోలింగ్ కారణమన్న వైసీపీ సోషల్ మీడియా ఖండించిన తెలుగుదేశం పార్టీ. అసలు ఏం జరిగిందంటేనే ఇట్లా లోపల రాసుకొచ్చారు అన్నట్టు. తప్పుడు ప్రచారం నమ్మొద్దు అని టీడీపీ వర్షన్ రాసుకొచ్చాడు. ఇక మన ఈనాడు ఇంకో కులపత్రికలో ఇది తెనాలికి సంబంధించిన ఎడిషన్, గుంటూరు ఎడిషన్లో 3వ పేజీలో ఇంకో సామాజిక మాధ్యమాల్లో వేధింపులు, వివాహిత బలవన్మరణం. ఇది వాళ్ళ రాతలు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ను మనం ఏడ రాయాలి? ఇదే గ్రాఫిక్ డిజైను అది ఇది అని చెప్పి అయితేనేమో మెయిన్ పేజీలు వేసుకుంటాం. అయ్యో జగన్ గ్రాఫిక్ షో. ఈ సోషల్ మీడియా కంటెంట్ని తీసుకొచ్చి మెయిన్ పేజీలో బ్యానర్ ఐటమ్ వేసుకుంటాం. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ను, రాష్ట్రాన్ని కదిలించిన ఒక పెద్ద ఇన్సిడెంట్ను అట్లా లోపల పేజీలో వేస్తామన్నమాట. ఇది మన కులగజ్జి మీడియా ఇచ్చే నివాళి. సో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంది. ఇప్పటికైనా అంటే రాష్ట్ర ప్రజల మైండ్ సెట్ మారాలి. ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన లబ్ధిదారుల మీద జులుం చేయడం ఏంద్రా నాయన? ప్రభుత్వాలను ఎన్నుకునేదే సంక్షేమం కోసం కదా, విద్యా వైద్యం లాంటి పనుల కోసం కదా. అవి అందినాయని చెప్పడం కూడా తప్పేనా? ఇంకా మీకే తెలియాలి. ఏదో చెప్తారు కదా ఈజ్ ఏ బిచ్ అని. మనకి తిరిగి వచ్చిన రోజు ఆ పెయిన్ ఏందన్నది మనకు తెలుస్తుంది. అప్పటిదాకా వేచి ఉండడం తప్పిస్తే ఇంకొక మార్గం లేదు. దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకునే నిర్ణయం ఏందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదో తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటే సరిపోదు. ఎందుకంటే ఈ ట్రోలింగ్ను మార్ఫింగ్ చేసి అవతల వ్యక్తిత్వ హననాన్ని చేసే హక్కు ఎవడిచ్చిండు? గతంలో బాల్ ఠాక్రే చనిపోయినప్పుడు 2 అమ్మాయిలు ఇట్లనే సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఒక వ్యక్తి చనిపోతే ఇంత ట్రాఫిక్ జామ్ కావాలని చెప్పి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ను సోషల్ మీడియాలో పెట్టుకుంటే అప్పుడప్పుడే యూపీఏ సర్కారు 166 అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చిందనమాట. సోషల్ మీడియా కంటెంట్కి సంబంధించి ఎవరైనా అంటే ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే బొక్కలు నూకాలని చెప్పి ఆ చట్టం ఉద్దేశం. తర్వాత దాని మీద తీవ్రమైన ఒత్తిళ్లు, దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో, అమాయకులను బలి చేసే కార్యక్రమాలు జరుగుతుండడంతో ఆ చట్టం నుంచి వెనక్కి తీసుకుంది యూపీఏ సర్కార్. ఆ తర్వాత వచ్చిన మోడీ సర్కార్ కూడా ఈ సోషల్ మీడియా మీద పెద్ద ఫోకస్ చేయలే. కనీసం ఇట్లాంటి ఇన్సిడెంట్లతోనైనా ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావాలి. మొన్నటికి మొన్న హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఎంతటి సంచలనం, ఎంతటి కలకలం చూసినాం కదా. ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళా వెలుగు చూసి ఇంకొక ప్రాణం బలిగాక ముందే ఈ ప్రభుత్వాలు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని మరో మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో అంటే అవతలి వ్యక్తుల ప్రాణాలని బలిగొనేలాగా ఎవరైతే సోషల్ మీడియాలో ట్రోలింగు, మార్ఫింగ్కు దిగుతున్నారో వాళ్ళందరినీ ఏరి కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక గీతాంజలి చనిపోకముందే ఈ చర్యలు చేపట్టి ఖచ్చితమైన సిగ్నల్స్ ఇస్తే తప్ప ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడదు. గతంలో కూడా మనం చూసినాం కదా, షర్మిలకు, రెబల్ స్టార్ ప్రభాస్కు రంకు అంటగట్టి తెలంగాణలో ఆమె కేసు పెట్టడంతో ఆ నిందితులందరినీ బొక్కలేసి 3rd డిగ్రీ ప్రయోగించారు. అయినా కూడా బుద్ధి రాలే. గతంలో ఇదే పచ్చ మీడియా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి తంతును బట్టబయలు చేసి ఎంత ఆడుకున్నదో, ఎంత మానసిక క్షోభకు గురి చేసిందో. అసలు వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడాల్సిన అవసరం ఏముంది? సో దీని మీద చాలా సీరియస్గా
ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం మీద ఇల్లొచ్చిందని పేద మహిళ నవ్వేలోపే ఆమె సంతోషాన్ని ఆవిరి చేసి అనంతలోకాలకు తీసుకెళ్ళిన ఈ పుండాకోర్ పచ్చ బ్యాచ్ ఏదైతే ఉందో పచ్చ హమాస్ బ్యాచ్కి ముందుగా వాళ్ళకు నివాళులు అర్పించాలని ఈ స్టోరీ చేస్తున్నాం. సో ఇంతకు మించి ఇంకా చెప్పడానికి ఏం లేదు. నివాళులు అర్పించడం, 2 కన్నీటి బొట్లు కాచడం మినహా ఇంకా చేయగలిగింది కూడా ఏం లేదు. పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేం. కనీసం ఇక్కడైనా ఆ ట్రోలింగ్ ఆపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.